ముంబై అలాగే బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఊహించని ఓటమిని చవిచూసింది. ఆఖరి వరకు కూడా ముంబై జట్టు అద్భుతమైన పోరాటం చేసింది. ముఖ్యంగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలిద్దరూ కూడా గెలుద్దామని ఎంతో గొప్ప ప్రయత్నం చేశారు. కానీ ఆఖరిలో కృణాల్ పాండ్యా ఊహించని దెబ్బ కొట్టాడు. అన్న, తమ్ముళ్ళ మధ్య ఒక రకంగా యుద్ధమనే చెప్పొచ్చు. హార్దిక్ పాండ్యా ఔట్ అయినా కూడా తిలక్ వర్మ ఉంటాడని, తిలక్ వర్మ ఒకవేళ ఔట్ అయినా కూడా అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు క్రీజ్‌లో పాతుకుపోయి ఉండుంటే బహుశా ఎంతో కొంత పోరాటం జరిపి ఉండేది. కానీ ఇద్దరు ఔట్ అవ్వడంతో ఇక విరాట్ కోహ్లీ సంబరాలు అంబరాలంటాయి. ఎందుకనంటే బెంగుళూరు జట్టు గెలుపు అనేది వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళిద్దరు గనుక ఓడిపోతే బెంగుళూరు జట్టు గెలిచినట్టే. ఇక విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ఒక రకంగా చెప్పాలి అంటే ఊహించని విధంగా ముంబై ఇండియన్స్ జట్టును కొద్దిగా రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయని వాళ్ళు అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఇక బాధలో ఉన్న హార్దిక్ పాండ్యా దగ్గరికి వెళ్ళి, "ఏంటి ఇంతలా బాధపడుతున్నావు? ఇదంతా గేమ్‌లో కామన్" అంటూ తనని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఇక చాలా తీవ్రంగా ఏడుస్తున్న హార్దిక్ పాండ్యా దగ్గరికి వెళ్లి విరాట్ కోహ్లీ ఓదార్చడమే కాకుండా తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కృణాల్ పాండ్యాను గట్టిగా హత్తుకున్న హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయిపోయాడు. కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నాడు. నిజానికి ఒక్కటే అంటే మ్యాచ్ అనేది వార్ వన్ సైడ్ అన్నట్టుగా వా ఎప్పుడో గెలుపు ఖాయమైపోయింది బెంగుళూరు జట్టుది అనుకుంటే బానే ఉండేది. కానీ అలా కాకుండా బెంగుళూరు జట్టు 221 పరుగులు చేసినప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ జట్టు అత్యద్భుతమైన పోరాటం చేసి గెలుస్తుందనుకునే సమయానికి ఓటమి పాలైపోవడం ఆ జట్టు దురదృష్టం అని చెప్పుకోవచ్చు.